వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏంటనేది మనం తెలుసుకునే ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 అక్రమాలపై దర్యాప్తు పూర్తి, నివేదిక సమర్పించిన దర్యాప్తు బృందం, హాజరైన రవిశంకర్ ఎన్ఆర్. సో ఇక టాపిక్లోకి వెళ్తే, నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్టు నెంబర్ 18లో ఈ కేసు బెంచ్ ముందుకు రావడం జరిగింది. దాదాపు ఐటెం నెంబర్ 11గా ఇది బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో మీరు ఇక్కడ కనుక లైవ్లో చూస్తే క్లియర్గా కోర్టు ప్రొసీడింగ్లో కూడా మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది, నిన్న ఏం జరిగింది ఏంటన్నది. సో మీరు ఒకసారి లైవ్లో చూస్తే కోర్టు ప్రొసీడింగ్ 2026 8/10. సో ఇక్కడ క్లియర్ కట్గా ప్రొసీడింగ్ షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం చూస్తే గ్రూప్ 1 నియమాలకు సంబంధించి అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు చాలా రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. కొందరేమో గ్రూప్ 1 మీద అక్రమాలు జరిగినాయని, కొందరు జరగలేదని రకరకాల భిన్న వాదనలు ఉన్నాయి. బట్ ఎనీవే కోర్టుకైతే ఈ కేసు రావడం జరిగింది. కోర్టు చాలా సుదీర్ఘంగా విచారించి దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నిన్న రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటంటే, ఈరోజు అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసినట్లుగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెలిపింది. తుది నివేదిక దాఖలు చేశామని హైకోర్టుకు సోమవారం వీళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం 736 మంది అభ్యర్థుల జవాబు పత్రాల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని వీళ్ళు చెప్పడం జరిగింది. వీరిలో 9 మంది జవాబు పత్రాల విషయంలో రెండో అభిప్రాయం, సెకండ్ ఒపీనియన్ కోరామని, 2 పత్రాలపై నివేదిక వచ్చిందని వివరించింది. మరో 7 విషయంలో నివేదిక రావాల్సి ఉందని పేర్కొంది. ఈ 7 సంబంధించిన సెకండ్ ఒపీనియన్ సమర్పించేందుకు మరో 2 వారాల సమయం ఇవ్వాలని కోరింది. మరోవైపు రిపోర్టులోని అంశాలను పరిశీలించేందుకు తమకు అవకాశం కల్పించాలని ఉద్యోగాలకు ఎంపికైన వారి తరపున సీనియర్ న్యాయవాదులు కోరారు. ఈ వివరాలు పరిగణలో తీసుకున్న ధర్మాసనం, సిట్ నివేదికల కోసం అభ్యర్థుల తరపున న్యాయవాదులు దరఖాస్తు చేసుకుంటే వారికి జిరాక్స్ కాపీలు ఇవ్వాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని ఆదేశించింది. అప్పీళ్లపై తుది విచారణ సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి రమేష్, జస్టిస్ ఆలపాటి గిరిధర్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ నేతృత్వం వహిస్తున్నటువంటి సిఐడి ఐజీ రవిశంకర్ ఐఎన్ఆర్ హైకోర్టు ధర్మాసనం ముందుకి హాజరయ్యారు. సిట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అభ్యర్థుల తరపున న్యాయవాదులు జంపని శ్రీదేవి, షేక్ షాన్వాజ్ వాదనలు వినిపిస్తూ అప్పీళ్లపై ఇదే కోర్టులోని మరో బెంచ్లో 90% కేసు విచారణ పూర్తి చేసిందని తెలిపారు. అప్పీళ్లని అదే బెంచ్ ముందుకు పంపాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని, ప్రస్తుతం ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సిఐడి దాఖలు చేసిన తుది నివేదికను అభ్యర్థుల తరపున న్యాయవాదులు అందించనున్నారని, సిట్ నివేదికతో పాటు ఏ ఫైళ్ళకి అభ్యర్థులు అందించాలి, దర్యాప్తు మీద ఏదైనా ప్రభావం పడుతుందా అనే అంశాలు కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్టు ముందుకు వచ్చిన దర్యాప్తు నివేదికలను గోప్యంగా ఉంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే అభ్యర్థుల తరపున వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కేసు బెంచ్ మారింది. ఒక మాటలో చెప్పాలంటే దాదాపు 90% విన్న బెంచ్ ఇప్పుడు మారింది. సో వీళ్ళు 90% విన్న బెంచ్కి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఇప్పుడున్న బెంచ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, మేము కూడా ఆ కాపీలను చూడాలి, మాకు కూడా చూసేందుకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. గవర్నమెంట్ కూడా ఇది అందరికీ చూపించే విధంగా పెట్టండి అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ఏదేమైనా దాదాపు 2 సంబంధించినటువంటి, అంటే మొత్తం ఆన్సర్ షీట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత 9 మందిలో తేడా కనబడ్డాయి. అందులో 2కి ఫోరెన్సిక్ ఆడిట్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ రిపోర్ట్ మొత్తం వచ్చింది. మిగతా 7 మరొక నెల రోజుల్లో వచ్చేస్తుందని చెప్తున్నారు. సో ఏదేమైనా ఒక శాంపిల్ అయితే 2 వచ్చేసింది. సో మరి జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, మరి పాత బెంచ్కి వెళ్తుందా, మరి కొత్త బెంచ్తోనే కంటిన్యూ చేస్తారా అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు చాలా కీలక దశలో అయితే వెళ్ళింది. మరి చూడాలి, గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఎగ్జామ్ రద్దుని
కొనసాగుతుందా తీర్పు, మరి కొత్త తీర్పు ఏమైనా ఇస్తారా అని చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.